నర్సరావుపేట మండలం గురవాయపాలెం గ్రామం నందు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులలో భాగంగా పశువుల కొరకు నీటి నిల్వల నీటి కుంటలను ఏర్పాటు చేయుటకు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొని కొబ్బరికాయ కొట్టి నీటి కుంటను తవ్వారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఇప్పటికే రైతులు వ్యవసాయం చేసుకునే కొరకు సేద్యపు నీటి కుంట ఏర్పాట్లు చేస్తున్నట్లు, అదేవిధంగా పశువులకు వేసవి కాలంలో దాహం తీర్చడానికి నీటి కుంటలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పల్లెలకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మరియు రైతులు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మరి పొలాల్లో జలసిర్లు నిల్వ చేయడానికి మరి అన్ని చోట్ల ఫామ్ పాండ్స్ తవ్విస్తున్నాము. అదేవిధంగా పశువులకు కూడా అండగా ఉండటానికి మరి ఇక్కడ పశువుల కొంటలు కూడా ఇక్కడ గురవాయపాలెంలో ఇవాళ తీయడం జరిగింది. నర్సరావుపేట మండలం గురవాయపాలెంలో కూడా మరి పశువుల కొంట ఒకటి తయారు చేస్తున్నాము. అన్ని గ్రామాల్లో కూడా అన్ని పొలాల్లో రైతులు వాళ్ళకి ఇష్టమైన మేరకు మరి అన్ని చోట్ల ఈ పశువుల కొంటలు కూడా మనం కట్టుకోవచ్చు. అదేవిధంగా చెరువులు ఉంటే కనుక చెరువులను కూడా మనం అమృత్ సరోవర్ కింద వాటిని కూడా బాగు చేసుకోవచ్చు. కాబట్టి మరి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఏదైతే గవర్నమెంట్ పథకాలు అమలు చేస్తుందో ఎన్ఆర్జీఎస్ ద్వారా వాటన్నిటి కూడా మనం ఉపయోగించుకోవాలని చెప్పి రైతులు కోరుతూ ఉన్నాము. అదేవిధంగా మరి అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ